నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం ఓయో దగ్గర ఉన్నాం. సో, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మానవతరాయ్ గారున్నారు. ఈరోజు నిరుద్యోగుల కృతజ్ఞత సభ జరుపుతా ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. మరి మీరేమో నిరుద్యోగుల కృతజ్ఞత సభ అంటున్నారు. మీ అపోనెంట్స్ చాలా మంది మాట్లాడుతా ఉన్నారు. ఏం జరిగింది? 2,00,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. అటు నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న టైంలో మరి ఏంటి ఇవన్నీ అని మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు నిరుద్యోగులకు అన్యాయం చేసింది వాళ్ళు. హ్మ్. నిరుద్యోగుల్ని దాదాపు 10 ఏళ్ల కాలంలో 1,250 మందిని పొట్టన పెట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. వాళ్ళకు ఉద్యోగాలు నింపటం చేత కాలేదు. అసలు ఉద్యోగాలు ఇవ్వటం ఇష్టం లేదు. ఇష్టం లేకనే కొర్రీలతో నోటిఫికేషన్‌లు ఇచ్చి కోట్ల మెట్లెక్కి నిరుద్యోగుల జీవితాలను నాశనం చేశారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 53,143 ఉద్యోగాలని వేగవంతంగా, పారదర్శకంగా ఎటువంటి లీకులు లేకుండా భర్తీ చేసి ఉద్యోగులుగా మలిచిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఆయన మంత్రిమండలి. కాబట్టి ఇంత మంచి పనులు ఇదొకటే కాదు. అసలు గతంలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడం చేత కాలేదు. గ్రూప్ 2 నిన్న చక్కగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించింది. పేపర్ 1, పేపర్ 2, గ్రూప్ 3 నిర్వహించింది. ఎన్నో పరీక్షలు నిర్వహించారు. కానీ వాళ్ళకి ఏ పరీక్ష నిర్వహించడం చేత కాలేదు. కాబట్టే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ పోతుంది. పరీక్షలు సక్రమంగా నిర్వహించి నిరుద్యోగులకు జీవితాల్లో వెలుగులు నింపిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు నిలపాలనే లక్ష్యంతో మరి మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారు లాంటి పెద్దల యొక్క దీవెనలతో, ఆశీస్సులతో మేము ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడ సీతక్క గారు రాబోతున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాబోతున్నారు. కాబట్టి చూసి తట్టుకోలేక వాళ్ళకి ఏడుపు ఎక్కువైంది. కళ్ళు ఎర్రబడుతున్నాయి ఇది చూసి. అంటే విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ వస్తారు. వాస్తవమే. వాళ్ళే అంటున్నారు, మీలాంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పెడితే ఏంది పని సాధారణ నిరుద్యోగం అడిగితే, అవును కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి లేకుండా పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయని సాధారణ నిరుద్యోగులు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అడ్డుకుంటే వాటిని ఎట్లా చెప్పాలో వాళ్ళకి తగిన బుద్ధి నిరుద్యోగులు చెప్తారు, మేము చెప్పం. మీరన్నట్టుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తారనే అంశాన్ని దీనికి సంబంధించి కొంత చర్చ కూడా జరుగుతా ఉంది. నిరుద్యోగులు కొంతమంది వచ్చి ఈరోజు ఈ సభను అడ్డుకునే పరిస్థితి కనపడతా ఉంది. మరి ఏం చెప్పదలుచుకున్నారు ఈ విధంగా చేసే అడ్రస్ గల్లంతైంది. ఇక ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో అడ్డుకుంటే అసలు వాళ్ళ అడ్రస్సే ఉండదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అసలు వాళ్ళ ఉనికే ప్రమాదం. అస్తిత్వంలో పడిపోయింది, ఇంకా పడిపోద్ది. పాతాళ లోకానికి తొక్కుతారు నిరుద్యోగులు. వాళ్ళు ఈ విధంగా మంచి చేసే కార్యక్రమాన్ని, అభినందన కార్యక్రమాన్ని అడ్డుకుంటే నిరుద్యోగులే వాళ్ళని పాతాళ లోకాన్ని దొక్కుతారు. ఎందుకంటే వీళ్ళు చేసిన గాయాలు ఇంకా మానలే. ప్రశ్నాపత్రాలు లీకు, సంవత్సరాల తరబడి ఉద్యోగాలు భర్తీ చేయకపోవటం, ఇవన్నీ నిరుద్యోగుల మనసులో ఉన్నాయి. ఆ కోపం, కసి ఇంకా ఉన్నది. తప్పకు వాళ్ళు వస్తే, నిజంగానే వాళ్ళు అడ్డుకోవాలని చూస్తే వాళ్ళ మీద నిరుద్యోగులు ప్రతాపం చూపిస్తారు, తరిమి కొడతారు. అంటే బేసిక్ అంటే ఇప్పుడు టీఆర్ఎస్వి లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళే ట్రై చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఏంటంటే అడ్డుకోవడానికి ప్రధానంగా వాళ్ళు తప్ప ఎవ్వరు రారు. ప్రజా సంఘాలు వీళ్ళందరూ కూడా మాకు ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. వాళ్ళు మాత్రమే అడ్డుకుంటామని చెప్పి మాకు అంత సాయం, అంత ధైర్యం కూడా లేదు వాళ్ళకి, అంత శక్తి కూడా లేదు. పిరికడ మంది వాళ్ళు, మేము ఎంతమంది తెలిసిపోదు కొద్దిసేపు అయితే. పిరికడ మంది కూడా లేరు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ ఉత్తుత్త మాటలు. వాళ్ళు ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాటలు మాట్లాడతాం, మేము అడ్డుకుంటే హైలైట్ అవుతాం అనేటువంటి ఆలోచనతో ఉన్నారు తప్ప నిజంగా నిరుద్యోగులకు మేలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు జీర్ణించుకోలేక ఈ విధంగా చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమైపోతుంది. కానీ ఏం చెప్పదలుచుకున్నారు ఈ రోజు? మరి స్టేజ్ తరపు నుంచి ఏం చెప్పదు? నిరుద్యోగులారా రండి, మనకు మంచి చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆయన మంత్రిమండలికి, కాంగ్రెస్ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుదాం. అదే విధంగా చేయాల్సిన వాటి గురించి ఇచ్చిన వాగ్దానాలు కొన్ని ఉన్నాయి. ఏ ప్రభుత్వం కూడా 100 చేయదు. కాబట్టి మంచిగా చేసుకుంటూ పోయేదాన్ని అభినందిస్తే వాళ్ళు ఇంకా మంచిగా చేస్తారు మనకి. కాబట్టి చేయాల్సిన వాటి గురించి మంత్రులు వస్తారు, వాళ్ళని అడుగుదాం, వింతపత్రాలు ఇద్దాం. తప్పకుండా ఆ యొక్క డిమాండ్లు కూడా, ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా పరిష్కరించే విధంగా ఈ కృతజ్ఞత సభ కొనసాగుతుంది. కాబట్టి ఎక్కడ ఉన్నా, హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఉన్నా, ఈ సాయంత్రం 5 గంటలకు కొద్దిసేపట్లో సభ ప్రారంభమైంది. సభకు వచ్చి జయప్రదం చేయాల్సిందిగా నిరుద్యోగ లోకాన్ని మేము కోరుతాం.